హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 11 Pro 5G. చూడొచ్చు మీరు డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. టాప్ రైట్ సైడ్లో అయితే చూడొచ్చు మీరు లైన్స్ వచ్చి నెక్స్ట్ ఇంకా బ్లాక్ షేడ్ అయితే రావడం జరిగింది. మీకు ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తే చూడండి. చూసారు కదా, మీకు బ్లాక్ డాట్స్ కూడా రావడం జరిగింది డిస్ప్లేలో ఇన్సైడ్ అయితే. అది ఏమవుతుందంటే బ్లాక్ డాట్ మీకు స్ప్రెడ్ అవుతుంది, టోటల్గా ఫుల్ బ్లాక్ అయ్యి మొత్తం డిస్ప్లే మొత్తం అంతా మీకు ఇంకా కనిపించదు. ఈ ఫాల్ డౌన్ వల్ల అయితే మనకి బ్రేక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది, అదైతే మాస్కింగ్ అయితే ఎక్కువ వేయడం జరిగింది. ఇదైతే కొంచెం క్లియర్గా ఉంటుందని చెప్పి అయితే మీకు మళ్ళీ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం పవర్ ఆఫ్ చేసినా కూడా చూడొచ్చు, మీకు పైన టాప్ కార్నర్లో చూడొచ్చు రైట్ సైడ్లో స్క్రీన్ మీకు షేడ్ అయితే కనిపిస్తూనే ఉంది. ఇంకాని అదే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అంటాం కదా, అదైతే మీకు 5 seconds అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు విత్ ఫ్రేమ్ అయితే వేయడం జరుగుతుంది. ఇది గోల్డ్ కలర్. మనకైతే ఈ ఏరియాలో అయితే కొంచెం డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్, దాని ద్వారా అయితే మనం ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 530 లిక్విడ్ అయితే యూస్ చేసి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఆ ఏరియాలో అయితే మనకు కొంచెం గ్యాప్ అయితే రావడం జరిగింది. ఫ్రేమ్ అనేది బెండ్ అయ్యింది, దానివల్ల అయితే మనకి కొంచెం ఈజీగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ డోర్ అనేది. చూస్తున్నారు కదా. లేదంటే మీరు బ్లోయర్ ఉన్న బ్లోయర్తో కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ టెంపరేచర్ అనేది అయితే 170 పెట్టండి, ఎక్కువ పెడితే మీకు మెల్ట్ అవుతుంది. అదొకటి మీరు గమనించుకొని టెంపరేచర్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. చూడొచ్చు ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది బ్యాక్ డోర్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఒరిజినల్ డిస్ప్లే అనేది విత్ ఫ్రేమ్తో అయితే మనం వేయడం జరుగుతుంది. దానివల్ల అయితే మొత్తం టోటల్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ అయితే మనం రిమూవ్ చేసి న్యూ బాడీలో అయితే ఫిట్ చేయాలి. స్క్రూస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మ్యాగ్నెట్ అయితే ఒక స్టిక్ చేసుకొని ఉంచుకోండి మీకు స్క్రూ డ్రైవర్కి, లేదంటే మీరు సైడ్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది. స్క్రూస్ అనేవి మీకు ఇంకా మిస్ అనేవి అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లాక్ మీరు అన్లాక్ చేస్తే సరిపోతుంది. ఇది ఈజీగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా టాప్లో అయితే మనకి మదర్ బోర్డు పైన అయితే ఒక క్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు ఇది కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లాక్స్ అనేవి ఉంటాయి, ఇవి లాక్స్ అన్లాక్ చేస్తే మీకు ఈజీగా అనేది రిమూవ్ అవుతుంది. లేదంటే మీకు స్క్రూస్ అనేవి ఎక్కడైనా మీరు టైట్గా ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని అయితే పైన స్టిక్కర్ వేసి ఉంటాయి, ఆ స్టిక్కర్స్ రిమూవ్ చేసుకుంటే దాని కింద అయితే మీకు స్క్రూ కనిపిస్తుంది. వచ్చి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ పైన అయితే కవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ కవర్ అనేది కొంచెం రిమూవ్ చేసి 530 లిక్విడ్ అయితే యూస్ చేశాను నేను. లేదంటే మీరు ఐపీఐ అయినా యూస్ చేయొచ్చు, ఐపీఐ యూస్ చేసినా మీకు ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. మనం ఈ లిక్విడ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్లూని కట్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఈజీగా ఉంటుంది వర్క్ అనేది చేసుకోవడానికి. ఇప్పుడైతే చూడవచ్చు మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. అదే మనం డైరెక్ట్గా లాగితే మనకి గమ్మున రాదు, అలాగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది గ్లూ అనేది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు బ్యాటరీ అనేది చిన్న సైజ్ అయితే చేయడం జరిగినట్టు ఉంది. దానివల్ల అయితే మనకి స్పేస్ ఉండడం వల్ల దీనికి అయితే సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఆ రెడ్ కలర్ రబ్బర్ అనేది. మనం అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది టోటల్గా. నెక్స్ట్ ఇంక ఈ ఫ్లెక్సెస్ అన్నీ డిస్కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్ పార్ట్స్ అన్నీ అయితే మనం రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. నెక్స్ట్ దీని కింద కూడా మనకి ఫింగర్ ప్రింట్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ సీసీ బోర్డ్ కూడా మీకు లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు ఇప్పుడు అటు సైడ్ అయితే మనకి లాక్ ఇవ్వడం జరిగింది. అది మీరు టాప్ కంటే పై కంటే కనుక మీకు ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది, ఈజీగా అయితే రావడం జరుగుతుంది. చూడవచ్చు మీరు మనకి ఈజీగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మీకు ఫ్లెక్సెస్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి, హీట్ చేసి అయినా రిమూవ్ చేయొచ్చు, లేదంటే మీరు లిక్విడ్ కెమికల్ యూస్ చేసి అయినా రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడైతే కొంచెం స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఛార్జింగ్ ఫ్లెక్స్ కూడా మీకు సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడైతే కొంచెం లాక్ సిస్టమ్ టైప్లో ఉంటుంది, కొంచెం ప్రెషర్ పెడితే కానీ ఇది లాక్ అనేది బయటికి రాదు. చూడొచ్చు ఈజీగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ అనేది మూవ్ అవ్వకుండా స్క్రూ అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇప్పుడు
మనకి ఇప్పుడైతే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. లాక్ రైట్ సైడ్ ఇచ్చాడా లేదంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చాడా అనేది చూసి మీరు అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరాకి అయితే మనకి గ్లూ అనేది స్టిక్ అయి ఉంది. కెమెరా అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నేను ఓపెన్ చేస్తున్నాను కదా, అక్కడైతే లాక్ ఇచ్చాడు. అక్కడ లాక్ మీరు అన్లాక్ చేసిన వెంటనే మీకు చూడొచ్చు మదర్ బోర్డ్ అనేది ఎంత ఫ్రీగా అయితే రావడం జరిగిందో. మనమైతే రిమూవ్ చేసిన మదర్ బోర్డ్ అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాం సేఫ్గా. నెక్స్ట్ ఇంక 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం ఆల్ పార్ట్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం వైబ్రేటర్ అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చాలా ప్రాపర్గా రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఫ్లెక్స్ అనేది కట్ అవుతే మీకు మళ్ళీ ఇంక వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో సెన్సార్ రిమూవ్ చేస్తున్నాను, చూడొచ్చు ఫ్రెండ్స్. సెన్సార్ మీద మీకు డస్ట్ అనేది ఏం పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫింగర్ సెన్సార్ మీద ఏమైనా డస్ట్ అనేది పడితే ఫింగర్ అనేది ప్రాపర్గా రీడ్ చేయదు. నెక్స్ట్ ఇంకా చాలా ఇబ్బంది పడతారు. ఏమన్నా మంచి సేఫ్ కవర్ ఉంటే కవర్లో పెట్టి ఉంచండి మీరు అప్పటి వరకు ఫిట్ చేయకపోతే. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నేనైతే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫింగర్ ప్రింట్, ఎందుకంటే ఫస్ట్ అయితే అదే ఫిట్ చేయడం జరుగుతుంది న్యూ డిస్ప్లేలో. మీరు అలా ఓపెన్ ఉంచేస్తే మనకి డస్ట్ అనేది అది అబ్జర్వ్ చేసి మనకి ఫింగర్ రీడ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు న్యూ డిస్ప్లే అనేది మీకు టోటల్గా సర్వీస్ సెంటర్ ప్యాక్ వస్తుంది. ఇది గోల్డ్ కలర్ ఫ్రెండ్స్, కస్టమర్ కూడా గోల్డ్ కలర్ సేమ్ కలర్ అయితే మన దగ్గర అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మన దగ్గర గ్రీన్ కలర్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్ నెక్స్ట్ ఇంక గ్రీన్ కలర్ బాగా ఎక్కువైతే కస్టమర్స్ అయితే కొనడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఎందుకంటే వెంటనే ఇది ఫిట్ చేయడం కారణం ఏంటంటే దాని మీద డస్ట్ అనేది వెళ్ళిందంటే మనకి ఫింగర్ అనేది ఇష్యూ అవుతుంది, మళ్ళీ ఫింగర్ సరిగ్గా ప్రాపర్గా రీడింగ్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఆల్ కవర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, గ్లూ స్టిక్కర్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక ఇది వైబ్రేటర్కి అయితే కింద అయితే మనకి ప్లాస్టిక్ది అయితే ఒకటి సపోర్ట్గా అయితే ఇవ్వడం జరిగింది, అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు. ఈ గ్లూ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసి ఆ ఏరియాలో అయితే మనం ఇది ప్లాస్టిక్ది ఏదైతే ఉందో సపోర్ట్ది అదైతే మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీనిపైన అయితే మనం వైబ్రేటర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంక చెక్ చేసుకుంటున్నా పార్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది. నెక్స్ట్ ఇంక ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే మనకి ఉన్నది ఫ్రెండ్స్, అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 530తో లిక్విడ్తో మనం యూస్ చేసి రిమూవ్ చేసాం, అయినా రావట్లా. బ్లోవర్తో యూస్ చేసి అయితే మనం కొద్దిగా హీట్ ఇచ్చి అయితే రిమూవ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీంట్లోనే మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ ఇంకా ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏమైనా ప్రాబ్లం అయితే మీకు ఆటో సెన్సార్ అనేది వర్క్ అవ్వదు. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత అది ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు ముందు. ఆ లాక్ అనేది మనకు ప్రాపర్గా అవుతే సరిపోతుంది, ఇంకా అది బయటికి అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఒకసారి నెట్వర్క్ కేబుల్ అనేది దాని ట్రాక్లో అయితే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్, ప్రాపర్గా ఫిట్ చేయాలి ఫస్ట్. చూడవచ్చు మీరు. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిట్టింగ్కి అయితే మనకి టైం లెంత్ అనేది వీడియో అనేది పెరగడం వల్ల మనం అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. చూసారు కదా, మనం అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇప్పుడు, చూడొచ్చు. అది కూడా లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, స్లైడ్ కంటే మీకు లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ కూడా లాక్ ఉంటుంది, అది మీకు లాక్ అయితే ఒకసారి మీకు ఇంకా బయటకి అనేది రావడం జరగదు ఫ్రెండ్స్, ప్రాపర్గా అనేది ఫిట్టింగ్ అనేది ఉంటుంది. గ్లూ స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఛార్జింగ్ ఫ్లెక్స్ అనేది మనం ఫిట్ చేసాం కాబట్టి ప్రాపర్గా అనేది ఇంకా పర్మనెంట్గా ఫిట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మదర్ బోర్డ్కి అయితే ఛార్జింగ్ ఫ్లెక్స్ అనేది. ఫ్లెక్స్ వే ఏదైతే ఉందో ఆ వే అనేది మనకి ప్రాపర్గా ఉండాలి, సైడ్కి ఉన్న మీకు ఆ కనెక్టర్ అనేది లెగిసిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే సపోర్ట్ది అయితే సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది కదా, స్క్రూ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ కెమెరా అనేది కరెక్ట్ పొజిషన్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఫిట్టింగ్ అంటే ఏముండదు, వెనకాల మీకు గ్లూ అనేది ఉంటుంది,
ఆ ఏరియాలో కరెక్ట్గా ఫిట్ చేస్తే మీకు ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. గ్లూ స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు 1 by 1 అయితే నేను గ్లూ స్టిక్కర్స్ అనేవి రిమూవ్ అయితే చేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఫ్లెక్స్ అయితే మనం ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ కనెక్టర్ అయితే ఫిట్ చేశాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే ఫిట్ చేస్తున్నా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి ఏదైతే వెళ్తుందో ఆ ఫ్లెక్స్ అనేది అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఏమేమి వెళ్తాయంటే మనకి డిస్ప్లే సంబంధించింది, నెక్స్ట్ ఇంకా మైక్, సిమ్ ట్రై, సిమ్ నెట్వర్క్ సంబంధించింది అయితే పూర్తిగా అయితే వెళ్ళడం జరుగుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రై అయితే ఒకసారి వేసి చెక్ చేసుకుందాం. దీంట్లో అయితే లాక్ అనేది ఉంటుంది. ఆ లాక్ లేకపోతే మీరు ఓల్డ్ దాంట్లోంచి రిమూవ్ చేసి న్యూ డిస్ప్లేలోకి వేయచ్చు. చూడవచ్చు మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంది లాక్ అనేది. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు ఇది కూడా లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. లాక్స్ అనేవి మీరు ప్రాపర్గా అనేది చెక్ చేసుకోండి లాక్ అయిందా లేదా అనేది, అప్పుడైతే ఫిట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. రింగర్ సెట్తో ఏదైతే వచ్చినాయో స్క్రూస్ ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడియో అయితే చూడవచ్చు ఫార్వర్డ్ అయితే ఉంటుంది. మనకి ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీ అనేది ఫిట్ చేయాలి. మనకి బ్యాటరీకి అయితే గ్లూ స్టిక్కర్ అనేది ఇక్కడ రిమూవ్ చేయలేదు, ఆ కవర్ కూడా రిమూవ్ అయితే చేస్తున్నా చూడవచ్చు మీరు. ఇప్పుడైతే మనం బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ గ్యాప్ అనేది కంపెనీ వర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అది ప్రాబ్లం ఉంది. బ్యాటరీ సైజ్ చిన్నగా ఇవ్వడం జరిగింది. ఆ గ్యాప్లో అయితే మనకి రెడ్ కలర్ ఏదైతే ఉందో రబ్బర్ టైపు అదైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదేం మనం బ్యాటరీ ఏం చేంజ్ చేయలేదు, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రావడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే దీనికి ఆల్టరేషన్ చేసి బ్యాటరీ ఫిట్ చేసినట్టు ఉన్నారు అనుకుంటారు. లేదు, ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి అలా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే మనం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు ఇది కూడా లాకింగ్ వస్తుంది. ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్క్రూస్ అనేవి మీరు ఓవర్గా టైట్ చేయకండి. ఓవర్ టైట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫ్రంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్క్రూ మిస్ అయిపోయిందని చెప్పి లాంగ్ థ్రెడ్ స్క్రూ వేసారంటే మీకు డిస్ప్లే డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు బూటింగ్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్లాక్ చేసిన వెంటనే మీకు 5 to 10 seconds అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది మొబైల్లో, ఎందుకంటే టోటల్గా లోడ్ అవ్వాలి కదా సిస్టమ్ మొత్తం మనకి. అందు గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా. చూసారు కదా ఇప్పటివరకు మనం ఒక 5 seconds అయితే వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే చూడొచ్చు టచ్ అనేది అయితే మనం చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే కొంచెం హైట్ అయితే పెట్టుకుందాం, మీకు వీడియోలో కనిపించాలి కాబట్టి. ఈ హైట్ సరిపోట్లా, మనం వేరే హైట్ పెడదాం. రిమూవ్ చేసిన డిస్ప్లే అయితే మనకి కొంచెం సపోర్ట్గా అయితే హైట్ పెట్టుకోవడం జరిగింది. న్యూ డిస్ప్లే ఎప్పుడైనా మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చెక్ చేయాలి ఫ్రెండ్స్. డార్క్ మోడ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పవర్ సేవింగ్ మోడ్, నెక్స్ట్ బ్యాటరీ సేవింగ్ మోడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏమన్నా ఆన్లో ఉంటే ఒకసారి ఆఫ్ చేసి చెక్ చేసుకోండి. బ్రైట్నెస్ అనేది మీకు అప్పుడు ఫుల్గా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు నెంబర్స్ అనేవి మనకి టచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు 3 నెంబర్స్ అయితే పడడం జరుగుతుంది. మనకైతే ఎక్కడైతే 3 నెంబర్స్ అనేది ఎక్కడా పడలేదు. నార్మల్గా మనం ఏదైతే ప్రెస్ చేసామో ఆ నెంబర్స్ అయితే పడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఆల్ ఎడ్జెస్, ఎందుకంటే మీకు కర్వ్ వస్తుంది కాబట్టి ఎడ్జెస్లో అయితే కంపల్సరీగా అయితే చెక్ చేయాలి. మనం అయితే చూడవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా టాప్లో కూడా అయితే చెక్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు టచ్ అనేది అంటే మీకు వీడియోలో కాబట్టి మీకు జస్ట్ 1 minute 2 minutes అయితే చూపించడం జరుగుతుంది. అదే మీరు ఓన్గా అయితే ఒక 5 minutes 10 minutes అలా చెక్ చేసి అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి డిస్ప్లే వేసాక మళ్ళీ మనకి డిస్ప్లే అనేది రిటర్న్ అవ్వదు, నెక్స్ట్ ఇంకా చేంజ్ చేయడానికి కూడా అవ్వదు. దాని గురించి అయితే మనం ముందే చెక్ చేసుకోవాలి డిస్ప్లే అనేది. నెక్స్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం అన్లాక్ అవుతుందా లేదా అనేది. సరే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా, యాడ్ ఫింగర్. ఈ లేయర్ ఏదైతే ఉందో కవర్ అనేది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది బాగా థిక్నెస్గా ఉంది, అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది.
కవర్ అనేది, టాప్ కవరు. నెక్స్ట్ ఇంకా ఫింగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మనకి ఈజీగా అనేది యాడ్ అవ్వాలి. చూడవచ్చు సింపుల్గా అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒకసారి అయితే మనం లాక్ అయితే వేయడం జరిగింది. ఒకసారి అన్లాక్ చేద్దాం. చూడవచ్చు అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ లాక్ వేసా, మళ్ళీ అన్లాక్ చేయడం జరిగింది. మళ్ళీ అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే మనకి ఎక్కడైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫింగర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ అయితే చూపిస్తా చూడండి. అబౌట్ డివైస్లోకి అయితే రావడం జరిగింది. సార్ జూమ్ చేసి అయితే చూపిస్తా చూడండి. డివైస్ నేమ్ రియల్మీ 11 Pro 5G చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా అయితే చూపిస్తాను ఉండండి. మోడల్ చూడొచ్చు RMX 3771. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మోడల్ అనేది రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లే మనకి రియల్మీ 11 Pro, నెక్స్ట్ ఇంకా రియల్మీ 11 Pro Plus కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 మోడల్స్కి అయితే ఈ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం యాస్టీజ్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికైతే మనకి ఫ్లాష్కి అయితే గ్యాస్ కట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గ్యాస్ కట్ అయితే ఫిట్ చేయాలి ప్రాపర్గా, ఎందుకంటే లేదంటే మీకు ఇది లైటింగ్ లీకింగ్ అనేది వస్తుంది మీకు బ్యాక్ డోర్ మీద. ఆ గ్యాస్ కట్ అనేది మీకు ప్రాపర్గా ఇస్తాడు, ఎందుకంటే లీకింగ్ అనేది రాకుండా, లైట్ అనేది మీకు అటు ఇటు వెళ్ళకుండా అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. మనమైతే యాస్టీజ్ అయితే దాని ప్లేస్లో అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది. గ్లూ బాగా ఎక్కువ అనేది వేయకండి ఫ్రెండ్స్, ఓవర్గా వేసేస్తున్నారు చాలామంది టెక్నీషియన్స్. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదొకటి మీరు చెక్ చేసుకోండి వేసే ముందు. ఓవర్గా వేసినా మీకు ఏమి స్ట్రాంగ్గా ఉండదు, ఎంత వేసినా కానీ ఒకలాగే పట్టుకుంటుంది గ్లూ అనేది బ్యాక్ డోర్కి. చూడవచ్చు మనం బ్యాక్ డోర్ అయితే ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ బాడీ అయితే రావడం జరుగుతుంది బ్యాక్ ప్యానల్. చూడవచ్చు మనం అయితే ప్రెస్సింగ్ అయితే చేస్తున్నాం ప్రాపర్గా. బ్యాక్ అయితే వద్దాం ఒకసారి. నెక్స్ట్ అయితే ఇదైతే రైట్ సైడ్లో పెట్టడం జరిగింది ఓల్డ్ డిస్ప్లే అనేది, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ డిస్ప్లే కాబట్టి మీకు యాస్టీజ్ ఉంటుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు ఏదైతే ఉంటుందో డిస్ప్లే అదే వస్తుంది. ఫిట్టింగ్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ డోర్ మనం ఇప్పుడు వేసాం కాబట్టి దీనికైతే రబ్బర్స్ అనేవి వేసుకొని ఉంచితే ఒక 1 hour సరిపోతుంది. మీరు గ్లూ అనేది కొంచెం డ్రై అవ్వడానికి అయితే ఆల్మోస్ట్ మీకు 3 hours to 4 hours అయితే పడుతుంది ఫ్రెండ్స్. రబ్బర్స్ అనేవి వేసుకొని ఉంచితే మీకు సరిపోతుంది. బ్యాక్ డోర్ కాబట్టి డిస్ప్లేకి అయితే కంపల్సరీగా 3 to 4 hours అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లూ అనేది మనకి స్ట్రాంగ్ అవ్వడానికి అయితే ఆ టైం అయితే పడుతుంది, 3 to 4 hours అయితే. చూడవచ్చు మీరు, ఫిట్టింగ్ చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఉంటుంది. అసలు మనం డిస్ప్లే వేసినట్టు కూడా ఉండదు. ఒరిజినల్ డిస్ప్లే అంటే మొత్తం విత్ ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది. ఇది ఇంక వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.